ఏంటమ్మా ఏడుస్తున్నావు? నువ్వు ఇలా పైకి ఏడుస్తున్నావు, లోపల నేను ఏడుస్తున్నాను. నా బాధ వేరు, నీ బాధ వేరు, కానీ మనిద్దరి కన్నీరు ఒక్కటే. ఆకలేసి ఏడుస్తున్నావా? నీ ఏడుపు నాకు తప్పించి ఎవరికి వినిపించట్లేదా? మానవత్వంతో దగ్గరికి తీసుకున్నాను. నీ ఆకలి కేకలు భరించలేక ఇదిగో పాలు పడుతున్నాను. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. పాలు పట్టినందుకే నన్ను చూసి నవ్వుతున్నావంటే నువ్వు మనుషుల మీద ఎంతో తొందరగా ప్రేమ పెంచుకుంటావనిపిస్తుంది. నేను నీకు చెప్పేది ఒక్కటే, అంత తొందరగా మనుషుల్ని ప్రేమించొద్దు. అంతే తొందరగా మనుషుల్ని అస్సలు నమ్మద్దు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అయినా అర్థం చేసుకునేంత వయసు నీకింకా రాలేదులే. నా జీవితంలాగా నీ జీవితం అవ్వకూడదని చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. తొలగించే విఘ్నేశ్వరా, మమ్ములని కాపాడు లంబోదరా, బుద్ధులని సరిచేయి సిద్ధేశ్వరా, గతులన్నీ తప్పాయి గణనాథుడా, శిలలాంటి బతుకుల్లో జీవాన్ని నింపేసి కరుణించి రావయ్య గజకర్ణుడా, విలయాల ఉచ్చుల్లో బందీలు అయ్యా. పూజారి గారు, నిరాశ్రయులైన మమ్మల్ని నిన్న గుడిలో ఉండమని ఆశ్రయం ఇచ్చారు. మీ రుణం తీర్చుకోలేము. చూడమ్మా, ఈ భూమి మీద మనకి జన్మనిచ్చి ఈ జీవితాన్నిచ్చింది ఆయన. మనం రుణపడాల్సింది కూడా ఆ దేవుడికేనమ్మా. అయ్యా పూజారి గారు, నా మనవరాలి మీద ఆ దేవుడెందుకో చిన్న చూపు చూస్తున్నాడు. ఈ బిడ్డ కడుపులో పడ్డ దగ్గర నుండి పుట్టెడు కష్టాల్ని, బోలెడు సమస్యల్ని ఎదుర్కొంటుంది. ఏ రోజు సంతోషాన్ని, సుఖాన్ని తనకి ప్రసాదించలేదు ఆ దేవుడు.
ఎందుకు నా మనవరాల్ని ఇంతగా పరీక్షిస్తున్నాడు? ఆ దేవదేవుడికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేమి ఉండదమ్మా. ఒకవేళ అమ్మాయిని ఇంకా కరుణించలేదంటే ఆయన ఏం పరీక్షిస్తున్నాడు? ఏది ఏమైనా తన సమస్యలు త్వరలోనే తొలగిపోతాయి. ఇదిగో ఈ బాబు రూపంలో ఆమెకు సంతోషాన్ని ప్రసాదిస్తున్నాడమ్మా ఆ దేవుడు. నా బాబుని దీవించండి పూజారి గారు. చిరంజీవ దీర్ఘాయుష్మాన్ భవ, ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, తథాస్తు. సరే పూజారి గారు, మేము వెళ్ళొస్తాం. మంచిదమ్మా. ఉమ్. ఆ ఈశ్వరుడు నిన్ను నీ బిడ్డని చల్లగా చూడుగాక. బామ్మ వెళ్దామా? వెళదామమ్మా. వెళ్ళొస్తాం పూజారి గారు. మంచిదమ్మా. శుభం. ఏమైంది, ఆగిపోయావు? బామ్మ, ఆ దొంగ విధవే కదా మన డబ్బుల్ని కొట్టేసింది. అవునమ్మా, వాడే మన డబ్బులన్నీ కొట్టేసింది. ఒరే దొంగ సచ్చునాడా, ఆగరా నువ్వు. ఇప్పుడు కనిపించావురా. ఆగరా, ఆగు. నా డబ్బులు పట్టుకుని ఎటు పారిపోదాం అనుకున్నావురా? బాబుని పట్టుకో, జాగ్రత్త. అలాగేనమ్మా, పట్టుకోమ్మా, జాగ్రత్త. ఆ దొంగ విధవని వదిలిపెట్టకు. వాడిని ఎలాగైనా పట్టుకోమ్మా. దొంగ విధవ, ఒరే సచ్చినోడా, ఆగరా. రే ఆగరా. మా డబ్బులన్నీ తీసుకెళ్లిపోయావు కదరా సచ్చినోడా. ఏంటయ్యా మీరు ఇప్పుడా చెప్పేది? ఇప్పుడు ఉన్నట్టుండి వంట చేసేవాడు రానంటే నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? చా, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి నేను? ఆ దొంగ దొరికాడమ్మా. లేదు బామ్మ, ఈ ఓపిక లేక ఆగిపోయాను.